వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్నారు. ఆయన ప్రతి ఏటా క్రిస్మస్ వేడుకలను అక్కడే జరుపుకుంటారు. ఇది చాలా ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. మొత్తం వైఎస్ఆర్కి చెందిన కుటుంబం అంతా ఒక్కచోట చేరి పండుగ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వర్తిస్తూ ఉంటారు. దానికోసం ఏకంగా 3 రోజుల పర్యటన కూడా జగన్ తాజాగా చేపట్టారు. ఇదిలా ఉంటే జగన్తో పాటు ఇతర కుటుంబ సభ్యులు అంతా కలిసి ఉన్న గ్రూప్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో జగన్ తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. ఇంకా ఆశ్చర్యకరంగా షర్మిల కొడుకు జగన్ మేనల్లుడు అయిన రాజారెడ్డి కూడా ఈ ఫోటోలో ఉండటాన్ని అంతా ప్రస్తావిస్తున్నారు. వైసీపీలో అంతా ఒకటిగా ఉండేవారు. అన్నా చెల్లెళ్ళిద్దరూ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎంతో పోరాడారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడం వెనుక షర్మిల పాత్ర కూడా ఉందని అంతా అంటారు. అయితే ఆ తర్వాత విభేదాలు వచ్చాయని అంటున్నారు. దాంతో షర్మిల వేరుగా పార్టీ పెట్టడం, ఆ మీదట ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా రావడం జరిగింది. ఇక 2024 ఎన్నికల్లో అటు అన్న జగన్, ఇటు చెల్లెలు షర్మిల మధ్యనే ఒక ఆసక్తికరమైన రాజకీయ పోరు సాగింది. జగన్ ఓటమి పాలయ్యి మాజీ సీఎం అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడు అన్న చెల్లెళ్ళు కలుస్తారా అన్నది ఊహాగానాలుగా పుకార్లుగా షికార్లు చేస్తున్నాయి. జగన్ పుట్టినరోజు వేళ షర్మిల ఆయనకు శుభాకాంక్షలు కూడా చెప్పారు. దానికి జగన్ కూడా థ్యాంక్ యూ షర్మిలమ్మ అని బదులు ఇచ్చారు. ఇక చూస్తే ఆమె ఇటీవల కాలంలో జగన్ని పెద్దగా విమర్శించింది కూడా లేదు. పైగా పీసీసీకి చీఫ్గా ఆమె దూకుడు ఇదివరకు మాదిరిగా లేదని అంటున్నారు. దానికి కారణం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి బాగా లేకపోవడమే. ఏపీలో కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉండడంతో ఆమె రాజకీయం సజావుగా లేదని అంటున్నారు. ఇక జగన్ విషయం తీసుకుంటే వైసీపీ మునుపటి గ్రాఫ్ అందుకోవాలని శ్రమిస్తోంది. అయితే సంస్థాగతంగా ఇబ్బందులే కాకుండా కుటుంబ పరంగా ఇబ్బందులు కూడా చక్కదిద్దుకోవాల్సి ఉందని సూచనలు ఉన్నాయి. జగన్ వర్సెస్ షర్మిల ఇష్యూలో ఇద్దరు రాజకీయంగా దెబ్బతిన్నారని వైఎస్ఆర్ శ్రేయోభిలాషులు అంటున్నారు. జగన్ మాజీ సీఎం అయ్యారని షర్మిల రాజకీయము ఏ విధంగానూ నెగ్గేలా లేదని గుర్తు చేస్తున్నారు. అలా విడిపోయి ఉంటే రాజకీయంగా ఇద్దరికి నష్టమని పెద్దలు కొందరు కలిసి రాజీ కుదిర్చే ప్రయత్నాలు మొదలెట్టారని ప్రచారం అయితే జరుగుతోంది. ఆ క్రమంలోనే షర్మిల కొడుకు జగన్ ఇంట్లో నిర్వహించిన ఫోటో సెషన్లో కనిపించారని అంటున్నారు. అదేవిధంగా చూస్తే కనుక రానున్న రోజుల్లో అన్నా చెల్లెళ్లను కలిపేందుకు మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కలిసి ఉంటే కలదు సుఖం అన్నది గుర్తెరిగి అంతా ఒకటే అయితే 2029లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుందని వైసీపీలోనూ వినిపిస్తున్న మాటగా ఉంది. మరి చూడాలి మరి ఏం జరుగుతుందో రానున్న రోజుల్లో అన్నా చెల్లెళ్ళు ఒకటవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.